హాయ్, దిస్ ఈజ్ రవి. చంద్రబాబుకి రేవంత్ రెడ్డి ఒక భారీ గిఫ్ట్ రెడీ చేశారు. ఇంకొన్నాళ్ళలో ఆ భారీ గిఫ్ట్ చంద్రబాబు అందబోతుంది. సో ఈ భారీ గిఫ్ట్ వెనక ఉన్న అసలు కేనంటే ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్లో ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు రేవంత్ రెడ్డి. ఇంతకీ రేవంత్ రెడ్డి చెప్పబోయే గుడ్ న్యూస్ ఏంటి, దీనికి రావుస్కి ఇంకా చెప్పాలంటే హ్యాపీ రావుకి సంబంధం ఏంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సో చంద్రబాబుకి రేవంత్ రెడ్డి ఒక భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు, అది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. సో ఇంతకీ ఏంటి సార్ ఆ గిఫ్ట్ ఏంటి, అసలు ఏం జరిగింది? సో దానికన్నా ముందు మనం కర్మ సిద్ధాంతం, దేవుడి స్క్రిప్ట్ అనేవి ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో బాగా వింటున్నాం. గత 10 సంవత్సరాల నుంచి మనం ఎక్కువగా వింటున్నాం. 5 సంవత్సరాల నుంచి మెయిన్ 10 కూడా కాదు, 5 సంవత్సరాల నుంచి కర్మ సిద్ధాంతం, దేవుడి స్క్రిప్ట్ అనేది మనం తరచూ వింటున్నాం తాజా సమకాలీన రాజకీయాల్లో. ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే దేవుడి స్క్రిప్ట్ అని చెప్పి అన్నారు. ఎందుకు, ఏది దేవుడి స్క్రిప్ట్? అది 23 మందిని చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొని వాళ్ళలో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు. కాబట్టి ఆ 23 మందిని తీసుకున్నారు కాబట్టి ఆ 23 మంది మాత్రమే గెలిచారు. అది దేవుడి స్క్రిప్ట్ అనేది ఆయన చెప్పారు. సో ఆ రోజు నుంచి దేవుడి స్క్రిప్ట్ అనేది ఫేమస్ అయింది. అలాగే కర్మ సిద్ధాంతం అనేది ఎప్పుడు కూడా కేసీఆర్ నమ్ముతూ ఉంటాడు. కేసీఆర్ కర్మ సిద్ధాంతం, తర్వాత ఈ ఆధ్యాత్మికత, వీటన్నిటిని కూడా నమ్ముతూ ఉంటారు. సో అందుకే ఆయన సెంటిమెంట్ను బాగా రగిల్చాడు. ఆయన మొత్తం హయాంలో నీకు ఆంధ్ర సెంటిమెంట్ తోటి ఆయన టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకుని అధికారంలో రాగలిగాడు. ఆ తర్వాత ఏం చేశాడు, తెలంగాణ సమాజాన్ని కంప్లీట్గా ఆధ్యాత్మిక మత్తులోకి తీసుకెళ్ళిపోయారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఒక సందర్భంలో తెలంగాణ వచ్చి మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే కేసీఆర్ అని చెప్పేసి అన్నాడు. ఆయన చేసేటువంటి పనులు మూఢనమ్మకాలు. అంటే ఏమేం చేశాడు, సెక్రటరియట్ అక్కడ ఉండకూడదు, అక్కడ ఉంటే మళ్ళీ నేను అధికారంలో రాలేను అనేది ఒకటి. తర్వాత ప్రగతి భవన్ దాన్ని రీమోడల్ చేసి ఆయన ఏదో ఒక పెద్ద ప్యాలెస్ లాగా కట్టుకొని దానికి ఒక పూజలు పునస్కారాలు ఇవన్నీ సెంటిమెంట్ని క్రియేట్ చేశారు. అలాగే భద్రాచలం వెళ్తే ముఖ్యమంత్రి పదవి పోతుందని చెప్పి వాళ్ళ మనవడి చేత తలంబ్రాలు పంపించాడు. అలాగే బాసర వెళ్తే ముఖ్యమంత్రి పదవి పోతుందని చెప్పి బాసర అసలు వెళ్లకుండా ఆయన అక్కడ బాసర్లో ఉండే అక్కడ విద్యార్థులు చచ్చిపోతున్నా కానీ అక్కడికి వెళ్ళిన దాఖలాలు లేవు. సో ఇలాంటి సెంటిమెంట్స్ని పెంచి పోషించాడు కేసీఆర్. సో కాబట్టి అందుకే మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే కేసీఆర్ అని చెప్పి అప్పట్లో నరేంద్ర మోడీ చేసినటువంటి కామెంట్. అందుకే కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతుంటాడు కేసీఆర్. సో ఆ కర్మ సిద్ధాంతం ఏంటి అని అంటే ఆయన చెప్పేదాన్ని, నువ్వు ఎవరినైతే హింసించావో ఆ హింస ఖచ్చితంగా నీకు తగులుతుంది ఏదో ఒక రూపంలో, నీ కుటుంబ రూపంలోనో, లేకపోతే నీ రూపంలోనో, లేదా నీ బంధువుల రూపంలోనో, ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మళ్ళీ అది నీ కర్మ సిద్ధాంతం అనేది మళ్ళీ నీకే తగులుతుంది అనేది కర్మ సిద్ధాంతం చెప్తుంది. ఇప్పుడు కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చింది, 0 నుంచి వచ్చింది. 2001లో ఆయన పార్టీ పెట్టినట్టుగా ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆయన ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి ఏంటి, కవిత ఆర్థిక పరిస్థితి ఏంటి, కేటీఆర్ ఆర్థిక పరిస్థితి ఏంటి, హరీష్ రావు ఆర్థిక పరిస్థితి ఏంటి, సంతోష్ రావు ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. తెలంగాణ సమాజంలో ఏ మూలలో వెళ్ళి కదిలిచ్చినా కానీ, ఏ పౌరుడిని కదిలిచ్చినా కానీ చెప్తారు వాళ్ళు అప్పట్లో ఏ పరిస్థితిలో ఉన్నారు, ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది. అయితే ఇక్కడ కర్మ సిద్ధాంతం అంటే వీళ్ళ అరాచకాలు, దోపిడీ, విధ్వంసం పెరిగిపోయినప్పుడు ప్రకృతే ఎంటర్ అవుతుంది. అదే కర్మ సిద్ధాంతం అంటే. సో ప్రకృతి ఎంటర్ అయిన తర్వాత అధికారం కోల్పోయారు. అధికారం ఉంటే వాళ్ళు చెడ్డగిపోయిన వాళ్ళు అధికారాన్ని కోల్పోయారు. నెక్స్ట్ ఏంటి కర్మ సిద్ధాంతం? ఇప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించి ఏం చేశారు వాళ్ళు, చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించారు, ఫోన్ ట్యాపింగ్ చేయించారు, ఆయన ఇబ్బంది పెట్టారు, ఆంధ్రప్రదేశ్కి నష్టం చేకూర్చేటువంటి కుట్ర పన్నారు. ఏం కుట్ర పన్నారు? అమరావతి ప్రాజెక్టుని కూల్చేశారు. అమరావతి ప్రాజెక్టుని కూల్చేయడానికి జగన్మోహన్ రెడ్డిని అక్కడ ప్రతిష్ఠించారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఉసురు కేసీఆర్ ఫ్యామిలీకి తగిలింది. తర్వాత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారు, జైల్లో పెట్టించారు. ఆ రోజున ట్వీట్ ఏం చేశాడు కేటీఆర్, భలే సినిమా చూపించావు బ్రదర్ అని చెప్పి ట్వీట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన ట్యాగ్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి భలే సినిమా చూపించావు బ్రదర్ అని చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు. సో ఇలాంటివన్నీ కూడా మళ్ళీ వాళ్ళకే చుట్టుకుంటాయి ఏదో ఒక రూపంలో. దానికి రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పి చెప్పడానికి తాజాగా జరుగుతున్న పరిణామాలను తీసుకోవచ్చు. రేవంత్ రెడ్డి రూపంలో ఇప్పుడు కర్మ సిద్ధాంతం అనేది ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు తాజా పరిణామాలు చూస్తే ఫోన్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు దొరికారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజే రాత్రే ఆయన 14 హార్డ్ డిస్క్లని కొన్ని వందలాది సిమ్ముల్ని తీసుకెళ్లి తగలబెట్టాడు ప్రణీత్ రావు అనేది పక్కా. అది ఆధారాలు సహా ప్రూవ్ చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ పోలీసులు. ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది, ఎందుకు అసలు సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు, తర్వాత ఎక్కడెక్కడ హార్డ్ డిస్క్లని ఎలాంటి సర్వర్లని ధ్వంసం చేశారు ప్రణీత్ రావు, ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది అనే దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఆయన మీద ఆల్రెడీ కేసు పెట్టారు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. తర్వాత విజయ్ కుమార్ అనే అతను ఆల్రెడీ కోర్టుకు కూడా పిటిషన్ వేశాడు, ఈ ప్రణీత్ రావు మీద చర్యలు తీసుకోవాలి, ఫోన్ ట్యాపింగ్ దాని మీద మొత్తం నిగ్గుదేల్చాలి అనేటువంటిది ఒక కేసు కూడా ఫైల్ చేశారు. ఫైల్ చేసిన క్రమంలో ప్రణీత్ రావుని ఆల్రెడీ సస్పెండ్ చేశారు ఇప్పటికే డిఎస్పీ హోదాలో. ప్రణీత్ రావు అసలు డిఎస్పీ ఆయన ఎలా అయ్యాడు అనేది కూడా ఒక ఇష్యూ ఉంది. సో ఆయన్ని పిలిచి ఎంక్వైరీ చేస్తే ఆ రోజు ఇంటెలిజెన్స్ చెప్పుకున్నట్టు ప్రభాకర్ రావు మొత్తం భోగోతం బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అది కనుక బయటకు వస్తే అప్పుడు ఓటుకు నోటు కేసులో ఏ విధంగా చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డిని హింసకు గురి చేసి జైలుకి పంపించారు ఆ రోజు రేవంత్ రెడ్డిని, అదంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అది బయటకు వస్తే ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా చెంచులు కూడా జైలుకి నేను పంపిస్తాను కల్వకుంట్ల ఫ్యామిలీని అని చెప్పి రేవంత్ రెడ్డి శపథం చేశారు, అది నిజం కాబోతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయట రాగానే ఇమీడియట్గా కల్వకుంట్ల ఫ్యామిలీని లోపలేయడానికి అధికారం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. దాని మీద సిట్ని ఏర్పాటు చేస్తున్నారు, లేదంటే తెలంగాణ సిఐడి చేత ఎంక్వైరీ చేపిస్తారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సో తాజా సమాచారం ఏంటంటే చంద్రబాబు నాయుడు అక్కడ జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎంజాయ్ చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు జైల్లో పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది కర్మ సిద్ధాంతం అలా తిరుగుతుంటుంది. అలాగే కాళేశ్వరం ఒకవైపు ముంచుకొస్తుంది, కాళేశ్వరం సంబంధించి ఎంక్వైరీ, దాంట్లో అసలు ఎంత ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు. తర్వాత ఈడీ అటాచ్ చేసినటువంటి భూముల్ని కవిత అమ్ముకున్నారు. తర్వాత జిఎస్టీ ఎగ్గొట్టి కాళేశ్వరంలో గందరగోళం చేసేస్తారు. ఇవాళ కూడా ఫైల్స్ అసలు మిస్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా పెద్ద కేసులు అయితే కనుక ఇప్పుడు ఆల్రెడీ ఈ రేసుకు సంబంధించి 50 కోట్ల రూపాయలు మిస్యూజ్ చేశారని చెప్పి కేటీఆర్ మీద కేసు విచారణ ఉంది. ఇక టానిక్ అనేటువంటి ఎలైట్ పర్మిషన్ తీసుకొని, ఎలైట్ వైన్స్ పర్మిషన్ తీసుకొని ఏ విధంగా కోట్లాది రూపాయలు వీళ్ళు సంవత్సరానికి 100 కోట్లు మొత్తం తీసేసుకున్నారు అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. రోజు పుంకాలుగా దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది, పుంకాలుగా న్యూస్ ఉంది. తర్వాత గ్రీన్ ఛాలెంజ్ పేరుతోటి ఏం చేశారు, సంతోషరావు ఏం చేశారు అనే దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది. కాబట్టి వీటన్నిటికీ సూత్రధారి ఎవరు అనేది ఒకటి. ఈ సూత్రధారి ఎవరు, కేసీఆర్ వెనకుని మొత్తం నడిపించినటువంటి ఎవరు, హ్యాపీరావు వ్యవహారం ఏంటి అనే దాని మీద మొత్తం ఎంక్వైరీ జరుగుతుంది. ఈ హ్యాపీరావుని ఖచ్చితంగా హ్యాపీరావుతో పాటు కేసీఆర్ని, కేటీఆర్ని వీళ్ళందరినీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు జైలుకు పంపించాలనేది రేవంత్ రెడ్డి యొక్క ఆలోచనగా ఉంది. ఎంక్వైరీ నడుస్తుంది, చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పి చెప్తున్నాడు. అదే జరిగితే కనుక చట్టం తన పని తాను చేసుకొని పోతే కనుక కల్వకుంట్ల ఫ్యామిలీ జైల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. అప్పుడు జైలుకు పంపిస్తే కర్మ సిద్ధాంతం బ్యాలెన్స్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా జప్తు చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ రెవెన్యూ రికార్డ్ యాక్ట్ పెడతామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత అసలు సినిమా ఏంటనేది తెలిసింది. సో కర్మ సిద్ధాంతం బ్యాలెన్స్ కావాలంటే లోక్సభ ఎన్నికలు అయిపోయేంత వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు లోక్సభ ఎన్నికల తర్వాత మాత్రం భారీ గిఫ్ట్ చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు. గురువుకి ఎలాంటి గురుదక్షిణ ఇవ్వాలో అలాంటి గురుదక్షిణ రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి తాజాగా ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, లేదంటే టానిక్ వ్యవహారం కానీ, కాళేశ్వరం వ్యవహారం కానీ, ఈ రేస్ వ్యవహారం కానీ అనేకం ఉన్నాయి, వరుసగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిలో మొత్తం బయటకు వస్తే కనుక జీవితకాలం జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే కర్మ సిద్ధాంతం. ఓకే, సో కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ఇవాళ కాకపోయినా రేపైనా అనిపించాల్సిందే. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ఫ్యామిలీ చేసిన అక్రమాలన్నీ ఇప్పుడు వరుసపెట్టి బయటకు వస్తున్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన కర్మ రాబోయే రోజులు ఖచ్చితంగా అనిపించాల్సిందే. థ్యాంక్ యూ.